హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ మనీ వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ముందు రోజే పెడదాం అనుకున్నాను ఆ డేనే వీడియో, కొంచెం లేట్ అయిపోయింది. కానీ మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి. మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో వినాయక చవితి అయితే. ముందైతే అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా డేస్ అవుతుంది ఆ వీడియో పెట్టకైతే. ఈరోజు అయితే పెడుతున్నాను. వినాయక చవితి మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామని చూపిస్తున్నాను. ముందే ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటున్నాం అన్నట్టుగా. అంటే అంత ఫిక్స్ కాలేదు, చిన్న చేసుకుందాం అనుకున్నాం, అందుకే ఈ విధంగా చేసుకుంటున్నాము. రెంట్ హౌస్లో అయితే మనం డెకరేషన్ చేసుకోవడం అంటే అంత పర్ఫెక్ట్ అయితే రాదు కదా, జాగ్రత్తగా చేసుకోవాలి కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని ఈ విధంగా సింపుల్గా చేసుకుంటున్నాం అన్నట్టుగా. ఇంట్లో కొత్త జాకెట్ మొక్కలు ఉంటే వాటిని ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాం. పిండేసి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని, కానీ చాలా చాలా బాగా వచ్చింది. ఎండింగ్ వరకు అయితే చూడండి బాగుంటుంది అన్నట్టుగా. అయితే నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది అన్నట్టుగా, అంటే గొంతు కూడా నొప్పిలేస్తుంది, అసలు ఫీవర్ వచ్చింది, అందుకే వీడియోస్ పెట్టట్లే. వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయమని చెప్తాను, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. కానీ ఎట్లా చేసి వీడియో పక్క పెట్టాలని పెడుతున్నా. ఇప్పుడైతే గొంతు మొత్తమే పోయింది అన్నట్టుగా, అయితే కోల్డ్ అయిపోయి మొత్తం గొంతు నొప్పి వచ్చేసింది. అయితే ఈ విధంగా చిన్న డెకరేషన్ చేసుకుంటున్నామని చెప్పాం కదా, ఇద్దరం కలిసి చేస్తున్నాము. నాకు ఒకలాగా అనిపిస్తుంది, అతనికి ఒకలాగా అనిపిస్తుంది అన్నట్టుగా, కానీ ఇద్దరం కలిసి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాము. చాలా క్యూట్గా అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా. అమ్మ వాళ్ళ తరపున ప్రతి ఇయర్ పెట్టుకుంటాం, కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం అన్నట్టుగా. మ్యారేజ్ అయినాకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వినాయకుడిని పెట్టుకోరు, కొంతమంది పెట్టుకోరు కదా, అలా అయితే మా అత్తమ్మ వాళ్ళకైతే ఏం లేదన్నట్టుగా. అయితే ఈ ఇయర్ నేను పక్కా పెట్టుకుంటాను మొక్కుకున్న దేవుణ్ణి. ఈ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ పెట్టుకుంటాను, అందుకే ఈ ఇయర్ అయితే పక్కా పెట్టుకోవాలని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నాకు చాలా నచ్చింది అన్నట్టుగా, ఫుల్ హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఎట్లాగంటే అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఫాస్టింగ్ ఉంటాను ప్రతి ఇయర్ అయితే. వినాయక చవితి రోజు నాడు నా ఫేవరెట్ గడ్ ఆంజనేయ స్వామి తర్వాత అయితే వినాయకుడు అన్నట్టు, వీళ్ళిద్దరిని నేను బాగా నమ్ముకుంటా. అయితే ఈ దేవునికి ఫాస్టింగ్ ఉంటా, ప్రతి ఇయర్ ఎలా ఫాస్టింగ్ ఉంటున్నా కదా, పక్క నేను ఇక దేవుని కూడా పెట్టుకుంటా. ఎట్లా చేసినా 9 days పక్క మంచిగా చేసుకోవాలి పూజని అనుకున్నట్టుగానే ఈసారి నుంచి స్టార్ట్ చేస్తున్నా అన్నట్టుగా. ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల యూట్యూబ్ కూడా మానిటైజేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, అన్నీ మంచి జరుగుతున్నాయి. ప్రతి ఇయర్ ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకుంటున్నా, దేవుని పెట్టుకుంటున్నా అన్నట్టుగా. ఏం మాట్లాడుతున్నా అర్థం అవ్వట్లేదు, గొంతు అయితే చాలా నొస్తుంది, అందుకే నేను వీడియోస్ అసలు పెట్టట్లేదు. చాలా అంటే ఒక ఇద్దరేమో అడిగారు వీడియోస్ పెట్టండి అని. డబల్ టేప్స్ పెట్టి డెకరేషన్ చేస్తేనేమో ఊకే ఊడిపోతున్నాయి. ఈ విధంగా ఎట్లా చేసి అసలు గుండు పిన్స్ తీసుకొద్దాం అనుకున్నాం, సేఫ్టీ పిన్స్ ఇట్లా అవి లేవు, మర్చిపోయినాం అన్నట్టుగా. ఇంట్లో కొన్ని కొత్త ఏమో ఉంటే వెతికి అవి వాటి బట్టి అయితే మళ్ళీ పెట్టేసాం అన్నట్టుగా. డబల్ టేప్ బట్టి మంచిగా అవుతుందేమో అనుకున్నామని ఆగట్లేదు. కింద వీటిని కూడా డెకరేషన్ చేస్తున్నాం, పీఠంని కూడా. ఎలా అనిపించింది మా డెకరేషన్? సింపుల్గా ఉంది కదా. అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి, ఇప్పుడు మీకు అర్థం కాదు డెకరేషన్ అయితే. అంటే మరీ అంత చేయలేదు, ఏదో అట్లా ఫస్ట్ కదా, కొంచెం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది చేసిన కొద్ది అయితే. అసలు ఇంట్లోనే మట్టి వినాయకుని చేద్దాం అనుకున్నాం, కానీ టైం లేకుండే, అందుకే బయట నుంచి తీసుకొచ్చాము. ఆ వినాయకుని డెకరేషన్ మేమే చేసాం అన్నట్టు. పక్కా చూడండి, నేను చేసిన అన్నట్టు. కొంచెం దాన్ని ఎక్కువ మంచిగా రెడీ చేసిన, నాకు ఇష్టం అన్నట్టు అలా డెకరేషన్ చేయడం అంటే. చూపిస్తాను. ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాము. అయితే పీఠం అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా చాలా వస్తువులు ఆర్డర్ చేశాను, దేవుని దగ్గర దీపాలు అవోటి ఒకటి ఉంటాయి కదా, అంటే హారతి చెటివి, అవి అన్నీ బుక్ చేసినా కానీ 10 days ముందే చేసినా, కానీ చాలా లేట్ అయిపోయింది. ఒక్కటైతే వచ్చింది అంతే, అవి రాలేదు. మస్తు బాగా అనిపించింది అన్నట్టుగా. చాలా అంటే ఆశపడ్డా పక్క వస్తాయేమో అని, కానీ రాలేదు. దేవునికి ఈ విధంగా స్టోన్స్తో నేను డెకరేషన్ చేసుకున్నాను అన్నట్టుగా తీసుకొచ్చుకొని. నాకు చాలా నచ్చింది అన్నట్టుగా, మంచిగా అనిపిస్తుంది. ఫేస్లో మస్తు కళ అనిపిస్తుంది అన్నట్టు దేవుని ఫేస్లో ఆ విధంగా చేస్తే. ఫుల్ హ్యాపీ అనిపించింది. చూపిస్తున్నాను చూడండి, పీఠం అయితే ఈ విధంగా కడుక్కొని ముగ్గేసుకొని దేవుని అయితే పెట్టుకున్నాను. మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా తీసుకుందాం. మట్టి వినాయకుడినే తీసుకుందాం అనుకున్నాను, కానీ మేము వెళ్ళేసరికి మట్టి వినాయకులు సరిగ్గా దొరకలేదు. ఫుల్ వర్షం వచ్చిందన్నట్టుగా, దేవుళ్ళు మొత్తం తడిసిపోయినాయి మేము వెళ్ళే టైంకి. ముందు డేనేమో ఫుల్ వర్షం పడ్డది, అందుకే నార్మల్ వినాయకుడినేమో తీసుకొచ్చుకున్నాం. ఈ విధంగా బయట తులసి కోట పెట్టుకున్నాను, కొత్తగా పెట్టుకున్నా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా పెట్టుకోవాలని, కానీ ఈ ఇయర్ అంటే 2 days ముందేమో పెట్టుకున్నాను అన్నట్టుగా. ఫుల్ హ్యాపీ అనిపించింది. చిన్న తులసి కోట తీసుకొచ్చుకొని అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే ఏంటిది, ఇంట్లో ఏదో తెలియని అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అన్నట్టుగా విధంగా పూజలు చేసుకుంటుంటే. నా గుర్తుకున్న నేను తీసుకొచ్చి పెడుతున్నాను, మా హస్బెండ్ గుర్తున్న మా హస్బెండ్ తీసుకొచ్చి పెడుతున్నాను అన్నట్టు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటున్నాం. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు తినకు తెలియదు కదా, నాకు కొన్ని గుర్తున్నాయి అన్నట్టుగా చెప్పిన ముందుగాలే, ఇవి ఉంటాయి అని. అందుకే తన గుర్తున్న తను తీసుకొస్తున్నా, నా గుర్తున్న నేను తీసుకొస్తున్నా. పూజ కాకముందు దీపం ముట్టిస్తుండు, అట్లా కాదని చెప్తున్నా అన్నట్టుగా. అంటే తెలియదు కదా పూర్తిగా. అంటే పెద్ద వినాయకుని దగ్గరికి వెళ్తారు ప్రతి ఇయర్, అదే చెప్తున్నా. అంటే పెద్ద వినాయకునికి ఈవినింగ్ టైంలో పూజ చేస్తారు, మార్నింగ్ టైంలో వేయరంటే. అట్లా ఏమి ఉండదు, ఇంట్లో పెట్టుకున్న దేవునికి మార్నింగ్ చేస్తారు అనుకుంటా నేను చెప్తున్నా. అయితే జంజనం వేస్తున్నాం అన్నట్టుగా. ఫస్ట్ వినాయకునికి మెయిన్ ఇంపార్టెంట్ జంజనం అన్నట్టుగా.
అయితే మా హస్బెండ్ కొత్తగా చూస్తుండు. అంటే మా అమ్మ వాళ్ళ తరపున అంటే పద్మశాలీస్ యేసుకుంటారు గానీ, వీళ్ళ తరపున ఎవరు యేసుకోరంట. నాకు తెలీదు. అయితే మా దానిలో ఉంటుంది కాబట్టి అంటే వినాయకునికైతే పక్కా యేస్తారు ఎక్కడైనా. చూస్తుండు ఇలా ఉంటదా? ఇలా చేస్తారా? అంటే ఇలానే ఉంటది. ఇట్లనే చేస్తారు. డైరెక్ట్ చేసే వస్తుందని చెప్తున్నా. కొంతమందికి తెలీదు కదా! ఇట్లా దండ కూడా వేస్తున్నామంటే చిన్నగా అయిపోయింది. నేను సరిపోతుందనుకున్నాను. మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ముడేస్తున్నాం బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా. ఇట్లా ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అన్నట్టుగా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చేస్తుంటే పూజ కూడా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇద్దరు పూజ చేసుకుంటే అయితే ఈ విధంగా చేసుకుంటున్నాము. అది అంటే దండ చిన్నగా అయిపోయింది అన్నట్టు బ్యాక్ సైడ్ సెట్ చేసినాము. విధంగా పూలు అన్నీ ముందు రోజు తీసుకొచ్చుకున్నాము. అసలు టైమే సరిపోలే అన్నట్టుగా మార్నింగ్ కూడా లేచి ప్రసాదాలు అన్నీ చేసేసరికి పాపను పట్టుకొని చేసేసరికి ఫుల్ టైం అయిపోయింది. అసలు టైం ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది అన్నట్టు మొత్తం అయితే. అప్పటిదాకా కొన్ని కూడా అసలు వాటర్ ఏం తాగకుండా పూజ అంటే దేవుని పెట్టేదాకా ఏం తినద్దు అనుకున్నాను అన్నట్టు నేనైతే. అంటే ఫాస్టింగ్ ఉంటాయి కాబట్టి ఒక్క పొద్దు ఇడిచేదాకా ఏం తినద్దు, దేవుని కూర్చోబెట్టేదాకా ఏం తినకుండా అప్పటిదాకా ప్రసాదాలు అన్నీ చేసేవరకు ఫుల్ టైం అయిపోయింది. దేవుడి దయ వల్ల అయితే అంతా మంచి జరిగింది. ఫుల్ హ్యాపీ అనిపించింది. కానీ మస్తు కళ వచ్చింది. ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇల్లు నిండే కళలాగా అనిపించింది అన్నట్టు ఇలా దేవుని పెట్టుకుంటానైతే. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా పూర్తిగా డెకరేషన్ కూడా అయిపోలేదు అంటే అన్ని పెట్టే ప్రసాదాలు ఇట్లా. కానీ టకటక వీళ్ళు వీడియో తీసేస్తారు. అసలు వీడియో అసలు మేము తీస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు రోజు కూడా తులసి కొట్ట పెట్టేది వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ హెల్త్ బాగాలేక ఇబ్బంది అనిపించి తీయలేదు. ఒక్కదాన్నే ఉన్నా. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఎందుకులే అని ఆటోమేటిక్గా నేనే పూజ చేసేసుకున్నాను అన్నట్టుగా తీయలేదు వీడియో. వ్లాగ్స్ తీద్దామన్నా కానీ టైం సరిపోవట్లేదు హెల్త్ బాగాలేకపోవడం వల్ల. ఇదే చెప్తున్నాను కదా, చిన్న లడ్డు కూడా తీసుకొచ్చి పెట్టామన్నట్టుగా. అంటే 9 రోజులు పూజ చేసుకుంటాం కదా, లడ్డు కూడా పెట్టుకుందాం అనిపించింది. ఇంకా అయ్యగారిని కూడా వెళ్దాం అనుకున్నాం. కానీ ఎందుకులే అనుకున్నాం, ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదా అని. అయితే మా సైడ్ అయితే ఈ విధంగా పూతగంధం అని అంటారు. అంటే ఈ విధంగా గడపలకు రాసి బొట్లు పెట్టుకుంటారు. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినా ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను అంతే. కొన్ని గుర్తున్నాయి. ఇంకా 2 years అయిపోతుంది కదా, కొన్ని గుర్తున్నాయి అయితే చేసుకుంటున్నా. గుర్తులేని అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అన్నట్టుగా. అమ్మ వాళ్ళ తరపున అయితే ఇలా చేస్తారు కాబట్టి ఇలానే ఫాలో అవుతున్నాను. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తేనేమో నాకు తెలుస్తుండే కాబట్టి అట్లా చేయలేదు కాబట్టి నాకు తెలిసినట్టు చేస్తున్నా అంతే. విధంగా తులసి కోట కూడా రాసుకోవాలి. అంటే ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకు రాసుకోవడం. ఇవైతే వినాయకుని పాదాలు అన్నట్టు ఈ విధంగా ఇంట్లో రాసుకుంటారు. ఈ విధంగా సున్నము జాజి అని ఏమో ఉంటుంది. వీటిని ఇట్లా వాటర్లో నానబెట్టుకునే విధంగా అడుగులు వేసుకుంటాను అన్నట్టుగా. ఫస్ట్ వినాయకుని దగ్గర అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. 5 వేసుకోవాలన్నట్టుగా. అంటే ఏమో నాకు వీటి గురించి పూర్తిగా అయితే ఏం తెలియదు. కానీ అమ్మ వాళ్ళు చేసినట్టు చేస్తున్నా. ఇంటి దగ్గర కూడా ఇలానే చేస్తాము, అందుకే ఇలా చేస్తాను అన్నట్టుగా. అందరింట్లో వేసుకుంటారు అనుకోండి. ఇవైతే పక్కా వినాయకుని పెట్టుకోకపోయినా అందరూ అయితే అడుగులు వేసుకుంటారు. ఈవినింగ్ టైంలో అయితే దేవుడు వస్తున్నాని. కొంతమంది గడప కాడ దీపాలు కూడా పెట్టుకుంటాయి అడుగులు వేసుకుని అయితే. నాకు అంత గుర్తుకు లేదు, కానీ ఈ విధంగా అయితే మేము చేసుకుంటాం అన్నట్టుగా. అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఫాలో అయ్యేటైతే అన్ని ఇక్కడ ఫాలో అవుతున్నాను. కానీ ఫుల్ హ్యాపీ అనిపించింది. కానీ పూజ మొత్తం అయిపోయే వరకు అయితే చాలా టైం పడుతుంది. టైం అట్లా గడిచిపోతుంది అన్నట్టుగా. అన్ని ప్రసాదాలన్నీ చేసి దేవుని పెట్టుకొని అన్నీ చేసేవరకు ఇంకా చాలా ఉంటాయి. దేవునికి ఇష్టమైన మారడికాయ, ఎలక్కాయ అవన్నీ పెట్టుకున్నాము. ఇంకా మేము కొన్ని దొరకలేదు. ముందు రోజు వర్షం పడడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అన్నట్టుగా. మామిడాకులు తెచ్చాము, దేవుని దగ్గర పెట్టలే అన్నట్టుగా. విధంగా ప్రసాదాలన్నీ పెడుతున్నాము. ఫుల్ చిరాగ్గా ఉంది, ఫేస్ మొత్తం డల్ అయిపోయింది అన్నట్టుగా. అలసిపోయినా మొత్తం అయితే. కానీ దేవుని దగ్గర అయితే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత అయితే సైలెంట్ అయిపోయానంటే ఫుల్ ఓపిక లేకుండా సైలెంట్గా పడుకుండిపోయామన్నట్టు. చెప్తున్నామో అన్నట్టు నాకు అది ఊతపదం లాగా అయిపోయింది. ప్లీజ్ స్కిప్ చేయండి. అయితే నేనైతే దేవుని దగ్గర 5 తీర్ల ప్రసాదాలు అయితే చేసినాను. ఉండ్రాళ్ళు, పులిహోర, సేమియా సాంబార్ అయితే చేసిన. అసలు ఏంటంటే దేవుని పెట్టుకునే రోజు అయితే పప్పు వేయొద్దంట. నాకు తెలియదు. మమ్మీ తర్వాత చెప్పింది ఈరోజు పప్పు వేస్తే ప్రతి డే పప్పే అయిపోతుంది అని. అంటే నేను అవన్నీ నమ్మ, దేవుడు ఏమన్నా నచ్చ చెప్పిండా అని అంటే నేను కొన్ని నమ్ముతా, కొన్ని నమ్మ అన్నట్టుగా. నాకు ఇట్లాంటివి సిల్లీ అనిపిస్తాయి అన్నట్టు. ఎందుకు అవన్నీ అట్లా అంటారు అని అనిపిస్తుంది. దేవుడు వచ్చి ఏమన్నా చెప్పిండు, అది మనం జరుగుంటే జరగాలని ఉంటే జరుగుతుంది అంతే. నేను అవన్నీ నమ్మ, అందుకే సైలెంట్ అయిపోయినా. చెప్పినా కానీ ఏం కాదులే అని. అయిపోయింది. పప్పు వేసినంత మాత్రం డైలీ పప్పు అయిపోవడం ఏందని అనిపించింది, సిల్లీగా అనిపించింది అన్నట్టుగా. ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాం మేమైతే. ఇంట్లోనే టీవీలోనే పెట్టుకున్నాం అన్నట్టుగా. కొన్ని మంత్రాలు, అయ్యగారి మంత్రాలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని మేమే పూజ చేసుకుంటున్నాం. ఈ విధంగా అయితే సింపుల్గా అందరికి దేవునికి అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసి అందరం బొట్లు పెట్టుకున్నాము. మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిచామన్నట్టుగా. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు. వాళ్ళని కూడా పిలిచేసి అందరికి బొట్లు పెట్టి ప్రసాదం పెట్టేసా. అంటే అందరికి ఇష్టం ఉంటుంది చిన్న వినాయకుడు అంటే. మా పాప చూడండి ఎంత హ్యాపీ ఉందో. మార్నింగే లేచి తలస్నానం చేసింది, మంచిగా లంగా జాకెట్ వేసుకుని ఇల్లు మొత్తం తిరిగింది. బాగా ఇబ్బంది ఏం పెట్టలేదు.
దేవుని దగ్గర కొబ్బరికాయ అయితే ఈ విధంగా కొట్టాము. కింద కొట్టద్దు కదా, అంటే దంచే రోల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా కొట్టి కొంచెం దేవుని దగ్గర కొట్టేసి బయట కొట్టేసాం అన్నట్టు. మిగతా అయితే ఈ విధంగా అయితే సింపుల్గా చేసేసుకున్నాం దేవుని దగ్గర పూజ అయితే. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నాను. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా వస్తుంది, ఎంత ట్రై చేసినా వేరేలాగా వస్తుంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకేమన్నా మర్చిపోయినట్టయితే మాకు కింద కామెంట్ చేయండి, ఇంకే విధంగా పూజ చేసుకోవచ్చో. చూడండి, అటు దిక్కు మారేడుకాయ, ఇటు దిక్కు ఎల్లకాయ అయితే ఒక్కటే పెట్టేసాం. ఇంకా చాలా మిస్ అయినాయి. దేవునికి ఇంకా ఇష్టమైనవి ఉంటాయి. అంటే బిలవదల ఆకులు, మారేడాకులు ఏమో అంటారు కదా, వాటిని అంత గుర్తుకు లేవన్నట్టు నాకైతే. ముందు రోజు వర్షం పడకుండా మార్కెట్లో కూడా చాలా అంత కిందనే పడేసారు. అలా నాకు నచ్చలే అన్నట్టుగా, బురదలో మొత్తం అందులోనే కడిగేసి అందులోనే పెట్టేసి అమ్ముతురు. నాకు అస్సలు నచ్చలేదు. అందుకే అవి తీసుకురాలి అన్నట్టుగా మా పాపకైతే ఉండ్రాలు ఇస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా